జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఆదాయం అనేది 5గా ఉన్నది, ఖర్చు అనేది 3గా ఉన్నది, అవమానం అనేది 5గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 1గా ఉన్నది. ఈ రాశి వారికి 4వ స్థానంలోకి శని రాబోతున్నారు. అర్ధాష్టమ శని స్టార్ట్ అవబోతోంది మార్చ్ 29వ తారీఖు నుంచి. దాని మూలంగా కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా కూడాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరంలో శని 4వ స్థానానికి వెళ్ళబోతున్నారు కాబట్టి ప్రతి శనివారము మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా లేదు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. బిజినెస్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మే 14వ తారీఖు నుంచి గురువు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వస్తున్నారు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒక స్త్రీ మూలంగా మీకు మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆ స్త్రీ మూలంగా మీకు మ్యారేజ్లో ప్రాస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.